ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారమునంతటినే మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను లేవనెత్తినారు. మమ్మను ఆదరించారు తండ్రి. మీ గొప్ప ఆదరణ, ఓదార్పును మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అయ్యా, మీ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, పాపులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడుతున్న వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు తండ్రి. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం, మంచివారము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ దినమున నా తలను కాయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు బలము ధరింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారి పడకుండా నా పాదములను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాళ్ళు జింక కాళ్ళ వలె చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన సేవకులను బట్టి సంతాపము నొందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడో గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్న వారి మోనుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యాశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కీర్తనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతగానో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించినారు అయ్యా. వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి మొరలను మీరు విన్నారు దేవా. వారి ప్రార్థనలు ఆలకించారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి. దీవించినారు దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే మమ్మను ఆశీర్వదించండి దేవా. మీ ఉన్నతమైన కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీరు అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు దేవా. మీకు అసాధ్యమైన కార్యమంటూ ఈ లోకంలో ఏది లేదు దేవా. దయచేసి మమ్మను, మా కుటుంబాలను మీరు దీవించండి దేవా. మాకు కలిగిన సమస్తమును మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, బిడ్డలు మీకే మొరుపెడుతుండగా, మిమ్మునే ఆశ్రయంగా, దిక్కుగా చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి అయ్యా. మేము చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో మీ
సహాయాన్ని మాకు అందించండి దేవా. మాకు కావలసిన బలమును, శక్తిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. తెలివిని అనుగ్రహించండి దేవా. అయ్యా ప్రవ్వా, శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి మీరే మమ్మను కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో కూడా మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలకు విజయాలను దయచేయండి ప్రవ్వా. అయ్యా నీ బిడ్డలు మీరు అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చెయ్యబోయే బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా. అయ్యా మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించి చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. బిడ్డల హస్తాల్ని బలపరచండి దేవా. మీరే వారిని దీవించండి తండ్రి. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా ఎవరైతే ప్రవ్వా ఈ దినమున సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, పిల్లలు పుట్టాలని హాస్పిటల్స్కి వెళ్తున్నారో, రకరకాల టెస్టులు చేయించుకోబోతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి దేవా. అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి తండ్రి. సంతానం కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఈ దినమున దేవా వివాహ సంబంధాల కొరకు వెళ్తున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. అద్భుతాలను చెయ్యండి ప్రవ్వా. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహాలు జరుపుకోబోతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ వివాహం కొరకు సిద్ధపరచండి తండ్రి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి దేవా. ఇరు కుటుంబం వారిని మీరు సిద్ధపరచండి తండ్రి. వివాహంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాలను దూరపరచండి దేవా. ప్రతి కొరతల నుండి కూడా నీ బిడ్డలకు విడుదలను దయచేయమని, ఆర్థిక సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను మీరు తొలగించండి దేవా. ఈ దినమున ఎందరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో, అక్కరల కొరతల మధ్య బాధపడుతున్నారో, కుటుంబ పోషణ కష్టమయ్యి కన్నీరు కార్స్తున్నారో, ఉద్యోగాన్ని కోల్పోయి బాధలో, దుఃఖంలో ఉంటున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన దేవుడో మీరు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఎందరైతే ప్రవ్వా ప్రియులు ఉద్యోగాల కొరకు వెళ్తున్నారో, వ్యాపారాలు చెయ్యాలని వెళ్తున్నారో, వారి రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రియుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారు ఎంతో మంది ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి నష్టాల నుంచి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఉద్యోగాలు చేసుకునే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఉద్యోగ స్థలంలో దేవా నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరు దూరపరచండి దేవా. సహోద్యోగుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతలను తీసివేయండి దేవా. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా.
పని భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులు కొట్లాడుకుంటుంటే, గొడవలు పెట్టుకుంటుంటే పిల్లలు చూడలేని వారిగా ఉంటున్నారు దేవా. ఆ బాధల్ని బిడ్డలు భరించలేకపోతున్నారు తండ్రి. అలాంటి పిల్లల్ని మీరు దృష్టించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. తల్లిదండ్రులు వారి పిల్లలను అనుసరించి నడుచుకునే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని సంతోషపెట్టే హృదయాన్ని తల్లిదండ్రులకు దయచేయండి. అయ్యా, బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రుల మాట వింటూ అయ్యా వారి మార్గంలో నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వనస్తుల్ని మీరు మార్చండి దేవా. అయ్యా, యవ్వన కాలంలో ఉంటుండగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా, చదువుకుంటుండగా మీరే తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే భార్యాభర్తలు కుటుంబాలు విడివిడిగా ఉంటున్నాయో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భర్తతో విడిపోయిన భార్య మనసును మీరు మార్చండి దేవా. భార్యతో విడిపోయిన భర్తను మీరు మార్చండి దేవా. ఈ విధంగా దేవా, కుటుంబాలన్నీ విడిపోయిన స్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. దర్శించండి, దృష్టించండి దేవా. మరలా కుటుంబాలు కట్టబడులాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు చక్కని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డలు ఎందరైతే అనారోగ్యంతో మంచానబడి బాధను అనుభవిస్తున్నారో అలాంటి బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా. చిన్న బిడ్డల్ని బాధించే రోగాలను సంపూర్ణంగా దూరపరచండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, పెద్దవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల వ్యాధులతో, రోగాలతో మంచాలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తుండగా, నెమ్మది లేని స్థితిలో ఉంటుండగా, లేవలేక బాధపడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు దేవా. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పుట్టుకతోనే గుడ్డివారిగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బేదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభా. ప్రేమను అనుగ్రహించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఇంటి నిర్మాణంలో కూడా సహాయం చెయ్యండి. మందిరాలు నిర్మించుకుంటుండగా తోడుగా ఉండండి. రీతిగా దేవా, కన్స్ట్రక్షన్ ఏ ఒక్కటి మధ్యలోనే ఆగిపోకుండా మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించండి. ఆర్థిక కొరతలన్నిటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గృహాలు లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున దేవా, తక్కువ రెంట్కి మంచి ఇల్లు దొరకాలని
ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అయ్యా చక్కటి ఇల్లు వారు పొందుకునేలాగున కృప చూపించండి దేవా. ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా వ్యాపారంలో నష్టాలొచ్చి బాధపడుతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. వారి పక్షమున మీరే అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రవ్వ ఏ పని చెయ్యాలన్నా వాహనాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా మీరే వారికి సహాయం దయచేయండి ప్రవ్వ. ఆర్థిక కొరతల్ని కూడా తీర్చి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు నానా రకాల నష్టాలకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే దేవా, ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే బిడ్డల పక్షమున మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చెడు అలవాట్లకు లోనయ్యి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడు స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు మార్చండి దేవా. పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, సరైన పోషణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పదవి విరమణ చేసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు కొరతలు తీర్చండి, బిడ్డల్ని మీరు పోషించండి దేవా. తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అన్ని వృత్తులలో ఉండి రకరకాల పనుల విషయమై వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులలో తోడుగా ఉండండి దేవా. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా ఈ దినమున దేవా, ప్రియులైన వారంతా పనులకు వెళ్తుండగా తోడయ్యుండి బలపరచండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పంటలు పండిస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డల కష్టాన్ని సఫలపరచండి దేవా. అందులో నూరంతల ఫలములు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ దూతలు నుంచండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మరి ముఖ్యంగా ఆడబిడ్డలని మీరు కాపాడండి దేవా, భద్రపరచండి దేవా. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన భార్యలను, భార్యను కోల్పోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా రక్త సంబంధికులను, సొంత వారిని, బంధువులను, స్నేహితులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయండి ప్రవ్వా. వారి హృదయంలో ఉండే బాధను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, పట్టణాల్ని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డని మీరు కనికరించండి దేవా. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా ఈ దినమున దేవా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలందరినీ భద్రపరచండి దేవా. రకరకాల పనులు ప్రారంభించబోతుండగా మీరే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. ఈ దినమున దేవా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, రకరకాల హెల్త్ చెకప్ల నిమిత్తం హాస్పిటల్కు వెళ్తుండగా నీ బిడ్డలైన వారందరికీ తోడుగా ఉండండి దేవా. అయ్యా ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చుటకు మీరే కృప చూపించండి దేవా. క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. పోషించండి, భద్రపరచండి తండ్రి. అయ్యా ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా.
చెడు వార్తలు వారి చెవిన పడకుండా సహాయం చేయండి దేవా. సంతోషకరమైన వార్తలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా బిడ్డలు ఆయా పరిస్థితుల్ని బట్టి దుఃఖించే స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ్వా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. అయ్యా ప్రియులకున్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచెను ఏర్పాటు చేయండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ ధైర్యపరచమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియుల పనులంతటిలో తోడుగా ఉండండి దేవా. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమున ప్రవ్వా ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, వస్త్రాలు లేక, గృహాలు లేక బాధపడుచున్నారో, చెయ్యడానికి పనులు దొరకక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి స్థితిని మార్చమని, ఆశీర్వదించమని, వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి ప్రవ్వా. అయ్యా మీరే మమ్మను భద్రపరచండి తండ్రి. ఆత్మీయంగా దీవించండి దేవా. శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ కార్యములు యందు ఆసక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున దేవా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా ఎక్కడా మేము పాపానికి గురి కాకుండా మీరే మమ్మను కాపాడండి దేవా. అయ్యా మీ యందు భయం, భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు ఈ దినమున రకరకాల పనుల విషయమై బయటకు వెళ్తుండగా తోడయ్యుండండి దేవా. బయట నుండి ఇంటి లోపలికి వస్తుండగా బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. ఈ సమయాన దేవా నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఉదయకాలమే రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న ప్రతి బిడ్డతో పాటు మీరే తోడుగా ఉండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.